హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో రేపటి రోజున అంటే నవంబర్ 14వ తారీఖున జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతోందండి. నోటిఫికేషన్ లింక్ నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఏ జిల్లాల్లో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు, ఎటువంటి అర్హతల వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 2 మెయిన్స్, కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొనేసి కేవలం 399 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ప్రస్తుతం జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 14వ తారీఖున జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారండి రేపటి రోజున. గుంటూరు జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, అలాగే విశాఖపట్నం జిల్లా, ఈ 3 జిల్లాల్లో జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాల ద్వారా ప్రైవేట్ జాబ్స్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉండనున్నాయండి. చాలా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనమాట, ఏపీ ఎస్ఎస్డిసి ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు కదా మీరు, డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం డిస్టిక్ అనమాట. ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి. 19 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి, సరే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, ఎంబీఏ అన్ని అర్హతల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్ని డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలంటే ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ అడ్రస్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇచ్చానండి. అఫీషియల్ డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే అందులో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే naipunyam.ap.gov.in అనే వెబ్సైట్ ఉందో ఈ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి. అలాగే ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఎన్టీఆర్ జిల్లాలో నవంబర్ 14వ తారీఖున ఏ ప్రాంతంలో అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్, బీసీ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, కాబెల్లా బిల్డింగ్ బ్యాక్ సైడ్, రోటరీ నగర్, విద్యాధరపురం, విజయవాడ, ఎన్టీఆర్ డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ జిల్లాలో కూడా అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు చూడండి. నేను కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. ప్రతి జిల్లాకు సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్లో కూడా మీరు కాంటాక్ట్ అయ్యేదానికి ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసింది గుంటూరు జిల్లాకు సంబంధించి అండి. గుంటూరు జిల్లాలో ఎక్కడ జాబ్ మేళా ఉంటుందంటే గవర్నమెంట్ డిఎల్టీసీ ఐటీఐ గుంటూరు, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం గుంటూరు, ఈ ప్రాంతంలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట.
ఇక్కడ ఈ జిల్లాలో గుంటూరు జిల్లాకు సంబంధించి నవంబర్ 14వ తారీఖున అంటే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఏ అర్హతల వాళ్ళంటే కన్నా ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ ఎంబీఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే 19 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఇచ్చారు. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట.